నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన విషయాలు గురువు గారు వివరిస్తూ ఉన్నారు కదా, మరి మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సూక్ష్మంలో 100% మోక్షంలో మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్రితం ఎపిసోడ్లో 7 సూత్రాలు చెప్పారు. అవును, 7 సూత్రాలు అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో ఉండాల్సిన ఫస్ట్ 7 సూత్రాలు చెప్పాను. దాని తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏమిటి ఈ వీడియోలో ఏమందించబోతుంది? ఫస్ట్ నేను ముందు వీడియోలో చెప్పింది ఒక్కసారి రిపీట్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ మీరు ఆత్మస్వరూపంగా భావించడం. అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఎప్పుడైతే అలా భావించారో ఫస్ట్ మీ మైండ్కున్న తత్వం మారిపోతుంది. ఎప్పుడు కూడా బీజస్థాయి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఏదో పైన చేసుకుంటే రాదండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విత్తనం కనుక సరైనది వేస్తే చెట్టు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు వస్తుందా రాదని డౌట్ పడాల్సిన పని లేదు. విత్తనం సరైనది వేసామా, ఖచ్చితంగా దానికి నీరు పోసి పెంచుతున్నామా, అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఎలా ఇస్తుందో ఇవి కూడా విత్తనాలు లాంటివే. మనం ఇవన్నీ బీజాలు, ఇవన్నీ కూడా వీటిని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఒకటి మీరు ఆత్మస్వరూపంగా భావించడం ఒకటి. రెండవది ఏంటంటే రోజు 5 o'clock లోపల 5 లోపలే మనం నిద్ర లేవడాలి. బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందే లేగాలి, నిద్ర లేచి ఉండాలనేటువంటిది మనం తెలుసుకున్నాము. అలాగే మూడోది ఏంటంటే నిద్ర లేచిన తర్వాత మెడిటేట్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా కుమారస్వామిని ఆరాధించాలనేటువంటి తెలుసుకున్నాము. అలాగే దానివల్ల ఏం జరుగుతుందంటే కుండలిని శక్తి ఉత్పన్నం అవుతుంది అనేటువంటి తెలుసుకున్నాము. ఎందుకంటే కుమారస్వామి యొక్క ఆరాధన మనకి మంచి ఫలితాలు ఇస్తుందని. అలాగే ఇది మనకి నెగటివ్ గాసిప్స్ కానీ నెగటివ్ మాటలు కానీ అసలు ఎక్కడ మాట్లాడొద్దు. ఇది మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో. అలాగే ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. మెయిన్ పాయింట్ ఇస్ ఆస్వాదించడము. పక్కవాడికి జరిగింది కూడా మంచి జరిగితే మనకే జరిగిందని ఫీల్ అవ్వాలని చెప్పాను, రైట్? ఇవన్నీ ఒక సెట్ అయితే, ఇవన్నీ ఉండే తత్వాలు అయితే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎలాగో చెప్తాను, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్ పెట్టారు అనుకుందాం కాసేపు. సమ్ బట్టల షాపే పెట్టారు అనుకుందాం కాసేపు. మీరు పెట్టారు, షాప్ పెట్టారు, నన్ను పిలిచారు అక్కడికి. అంటే ఇక్కడ బట్టల షాప్ పెట్టాను, ఎలా ఉంది చూడండి గురువు గారు అని పిలిచారు. నేను ఇలా చూశాను, వాస్తు పర్ఫెక్ట్గా ఉంది, మీరు ఇది తీసుకొని ఇదే కొనేసుకోండి, మీరు రేపొద్దున కొనేసుకుంటారు అనగానే మీ రియాక్షన్ సర్వసాధారణంగా, అంటే మీరని కదా, ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు రియాక్షన్స్ 2-3 రకాలుగా జరుగుతాయి. ఎలాగా, అమ్మో మనతో అవుతుందా అంటాం, అమ్మో అంత సీన్ లేదంటాం, ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అంటాం. ఫస్ట్ మనం దాన్ని కొనలేమని ఎందుకు అనుకుంటున్నాము అనేది ఫస్ట్ ఐడియా చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఆ మాట అనగానే తప్పకుండా కొంటామండి, దాని దేవుంది, కొనేద్దాం, మన బిజినెస్ చక్కగా జాగితే కొనేద్దాం అనాలి. బీ పాజిటివ్ కదా. అంటే మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి మీ థాట్స్ని. ఎందుకంటే అదేమి ఇంపాసిబుల్ అయిన విషయం కాదు కదా. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, మీరు అందులో ఒకలే. మీరేమీ ఒక గెంతుతో ఆకాశంలోకి ఏమి ఎగరట్లేదుగా. అదంటే ఇంపాసిబుల్, ఆకాశంలోకి ఎగరడం అంటే. మేబీ ప్రాక్టీస్ చేస్తే ఆంజనేయ స్వామిలాగా మనం కూడా ఎగరొచ్చాము, చెప్పలేం. బట్ నేననేది ఏంటంటే అది ఇంపాసిబుల్ విషయం ఏమి కాదు. మీరు ఇంపాసిబుల్ అనేది మీకు మీరే ఎందుకు చెప్పుకుంటున్నారు ఫస్ట్. ఈ విషయం అందరూ చాలా విషయాలు తప్పు చేస్తుంటారు. అలాగా ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, అరే ఇప్పుడు నువ్వు 30,000 40,000 సంపాదిస్తున్నావు, ఒకవేళ 2 లక్షలు సంపాదిస్తే ఏం చేస్తున్నావు, అమ్మో 2 లక్షలే, అది నా వల్ల కాదంటాడు. 2 లక్షలు ఎందుకు సాధ్యం కాదు? 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారుగా, ప్రతి నెల శాలరీస్ ఉన్నాయిగా మంచి మంచి కంపెనీస్లో. వై ఇది ఇంపాసిబుల్ అని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఏంటంటే ఫస్ట్ మన థాట్స్ని ఇది ఇంపాసిబుల్ అనే దానిలోకి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరైనా ఇది అనగానే ఎస్ చేద్దాం, చేయగలం, దాన్ని ఏముంది. మన లోపల నుంచి రావాలి, ఏదో బయట నుంచి కాదు, లోపల నుంచి రావాలి. అది అప్పుడు మీకు మీరుగా ఒకటి తయారయ్యారు, మీకు తెలియకుండానే మీలో ఒకటి తయారైంది. దాన్ని ఏమవుతుందంటే అది ఎప్పటి నుంచి అయితే మనం రిజెక్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇది కాదు అంటున్నాం. యూనివర్స్ ఏం చేస్తుంది అప్పుడు, మీరు కాదు అంటున్నారు కదా, మీరే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా టీ ఇస్తున్నారండి, వద్దు అన్నారనుకోండి, మీరేం చేస్తారు, అయ్యో వద్దు అంటున్నారని వెనక్కి తీసేస్తారు.
అదే ఇంటికి వచ్చిన అతిథి అరే ఏదైనా తీసుకుంటానండి, దాని ఏముంది, చక్కగా టీ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, హ్యాపీగా తాగుతానంటే ఏం చేస్తారు మీరు? ఇంకో 4 తీసుకొచ్చి పెడతారు బిస్కెట్స్. అమ్మో నేనేమీ తిననండి, నేను ఎక్కడా ఏమి తిన్నాను అనుకున్నా, ఏం పెట్టాలి ఏమి కూడా అనుకుంటారు. సింపుల్ లాజిక్ కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రకృతి ఇలా పనిచేస్తుంది మన మీద. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ముఖ్యమైనటువంటి అంశము. చాలామంది ఏంటంటే కనుక యూఎస్ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు, యూఎస్ నా మొహానిక, నాకంత సీన్ లేదు, ఎవడెళ్తాడు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎక్కడ సాధ్యం? ఇవన్నీ ఎప్పుడు అనుకోకండి. ఇలా అనుకున్నామా ఒకటే మీకు మీరే ఆపేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు. ఒకటే థింక్ చేయాలి. ఈ భూమి మీద ఏ పని చేసినా, విదేశాలకు వెళ్ళేవాడు కావచ్చు, పెద్ద పెద్ద శాలరీస్ డ్రా చేసేవారు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా అందరిలాగే చిన్నపిల్లలుగానే పుట్టారు, పెరిగారు. వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి, వాళ్ళకి కన్ను ముక్కు అన్నీ ఇలాగే ఉన్నాయి, వాళ్ళు ఇలాగే ఉన్నారు. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు దాన్ని రీచ్ అయ్యారు. సింపుల్. అదేం అసాధ్యమైనటువంటివి కాదు అనే ఒక క్లారిటీ ఉండాలి మీ మైండ్కి. ఆ క్లారిటీ ఉందా? ఈ వర్డ్స్ ఎప్పుడు మీరు వాడట్లేదా? దాన్ని మీరు ఎక్కువ సార్లు అంటున్నారు మీ నోటితో, ఎస్ చేద్దాం చేద్దాం చేద్దాం, మీ మైండ్ లోపల నుంచి రావాలి, మీ మనసు లోపల నుంచి రావాలి, బయటకు అనడం కాదు. మళ్ళీ అంటున్నారో మీరు యాక్సెప్ట్ చేసేస్తారు, మీకు పని అవుతుంది. అది చాలా పెద్ద డ్రాబ్యాక్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బయటకు అంటారు కానీ లోపల మాత్రం అమ్మో చెయ్యలేము, కానీ నోటితో అంటున్నాను అనుకుంటారు. అలా అనకూడదు ఎప్పుడు కూడా. లోపల మాత్రం చెయ్యలేము అని అనుకుంటూ బయటకు మాత్రం చేయగలము అన్నారంటే కాదు. అది లోపల నుంచి బయట నుంచి రెండింటి నుంచి మీరు ఓపెన్ అయిపోవాలి. కొంతమంది లోపల చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడరు. లోపల చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉన్నా చాలా, ఏం మాట్లాడకపోయినా ఏం అవ్వదు అక్కడ. కానీ బయటికి లోపల ఒకటే చేయలేమని అనుకొని అమ్మో మనం ఎక్కడ చేయగలమని చేయలేమని అన్నామా ఇంక చేయలేడు ఆ వ్యక్తి. బికాజ్ ప్రకృతి లోపల మీకు అలా ఫామ్ అయి ఉంటుంది, బయట ఉన్న విశ్వము మీరు ఒకటే. మీరు ఏమనుకుంటున్నారో అది కనెక్ట్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తికి అనవసరమైన భయాలు ఉంటాయి. అనవసరమైన భయాలు. రోడ్డు దాటాలంటే భయం, ఎవరితోనూ కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు భయాలు ఉంటాయి అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే, మీరు ఈ అనవసరమైన భయాల నుంచి బయటపడనంతసేపు మీరు దేన్ని సాధించలేరు. గుర్తుపెట్టుకోండి, దేన్ని సాధించలేరు. ఎందుకంటే దీనికి సూత్రం ఏంటి? ప్రతి వ్యక్తికి ఉన్న భయం పోవాలంటే దీనికి సూత్రం ఏంటో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఏమిటా సూత్రం అంటే, ఈ ప్రపంచంలో భయం అనేది లేదనే సూత్రం నమ్మాలి ఫస్ట్. భయం అనేది లేదు, ధైర్యం అనేటువంటిది లేదు. ఇది మీరు గుర్తించినంతసేపు మీకు భయం ఉంటుంది, స్పెసిఫిక్గా భయం అనేది ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ గుర్తించాలి. భయము ధైర్యము ఈ రెండు అసలు లేవు ప్రపంచంలో. ఉన్నవి రెండు, జ్ఞానము అజ్ఞానం. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక నర్సరీ పిల్లవాడు ఏబిసిడీలు అప్పుడే నేర్చుకున్నాడు. ఏబిసిడి చెప్తూ ఉన్నాడు, బిసిడి అన్నాడు, సి తర్వాత డి. డి వస్తుందా అనగానే వెంటనే ఏం చేస్తాడు? భయపడి డి కాదు ఈ వస్తుందేమో అంటాడు, లేకపోతే ఎఫ్ వస్తుందేమో అంటాడు. అదే ఇప్పుడు మీరు ఏబిసిడీలు చెప్తున్నారు అనుకోండి, బి తర్వాత సియా అంటే మీరు ఏమంటారు? సిఏ, సి కాకపోతే వంకాయ పులుసా అంటారు. అంతే కదా? అవునా కదా? ఎందుకు? యూ హ్యావ్ గట్ దట్ కాన్ఫిడెన్స్. మరి చిన్నప్పుడు నర్సరీ స్టేజ్లో ఎందుకు భయపడ్డారు అంటే, నర్సరీ స్టేజ్లో మీకు కంప్లీట్గా మైండ్లో దాని గురించి క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు భయం వస్తుంది. అంటే మీరు భయాన్ని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ క్లారిటీని పెంచుకోవాలి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. మోర్ ప్రాక్టీస్ భయాన్ని పోగొడుతుంది. ప్రకృతి మోర్ ప్రాక్టీస్ కోసమే మనకు మోర్ టైమ్స్ ఫెయిల్యూర్ ఇస్తుంది. ఈ సూత్రం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎన్ని ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే అంత ప్రాక్టీస్ అవుతుంది మనకి. సూపర్. సో ఫెయిల్ని మనం అక్కడే ఆగిపోకూడదు. ఫెయిల్ కాదు, దట్ ఈస్ ప్రాక్టీస్ అనుకోవాలి. ఏమైంది ఇక్కడ? భయం పోయింది, అంతే కదా? భయం పోయింది, నో అనేది పోయింది. అసలు ఏమి చేయకపోతే ఏది ఉండదు కదా. ఇప్పుడు పడితేనే కదా, సైకిల్ మీద నుంచి పడుతుంటే కదా మళ్ళీ వాడికి సైకిల్ తొక్కడం వచ్చేది. అసలు పడకుండా సైకిల్ ఎలా నేర్చుకుంటాడు? ఓకే, ఇవి ఫస్ట్ చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చెత్తంతా తీయకుండా ఒక పళ్ళెంలో ఒక అద్భుతమైన పదార్థం మనం తినాలంటే ఫస్ట్ ఆ పళ్ళెం క్లీన్ అవ్వాలి. అది క్లీన్ అవ్వకుండా మీరు ఆ పదార్థం అందులో వేస్తే మీరు ఆ పదార్థం కూడా పాడవుతుంది, కానీ మీరు ఆ పదార్థాన్ని మీరు స్వీకరించలేరు, తినలేరు. అర్థం చేసుకోండి. ఓకే, సో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నిజంగా అంటే మీరు చెప్తుంటే గురువుగారు ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లియర్గా ఉంది.
ప్రతిదీ కూడా అంటే మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలి. ఫాలో అయినట్లయితే 100% సక్సెస్ అవుతారు. ప్రతి మనిషి సక్సెస్ అయ్యి తీరుతారు, అంతే, ఖచ్చితంగా తీరుతారు. క్లారిటీ నాకు వచ్చేసింది మీరు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నామంటే పొద్దున్నే లెగిసి ఎప్పుడైతే కుమారస్వామిని చేసుకుంటారో మీరు చక్రాస్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీకు స్కందాయ నమః. స్కందుడు ఏంటంటే మీకు ఎనర్జీని ఇస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి మీరు బేస్ కనుక స్ట్రాంగ్ వేయకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నిలబడదండి. అది బేస్ ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. ఎప్పుడు కూడా బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. సూపర్. ఒక హ్యాపీ విషయం ఏంటంటే గురుగారు, మనం క్రితం వీడియోలో ఈ నామాన్ని జపించండి అన్నప్పుడు అసలు ఎంతమంది కమెంట్స్ అంటే ఓం స్కందాయ నమః. అసలు అంటే వాళ్ళంతా ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారో డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. 100% కమెంట్స్ పెడుతున్నారు. అది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు మీరు చెప్పేది ఎంత స్మూత్గా చాలా చక్కగా ఉందని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆశించింది కూడా అదే, మనం కోరుకునేది కూడా అదే. కాబట్టి అంటే ఏం లేదు, తెలివితేటలు ఒకటి ఉంటే సరిపోదు, ఇవన్నీ క్లియర్ అవ్వాలి. మీరు తెలివితేటలు ఉంటే ఎయిర్ప్లేన్ నడపలేరు. ఎయిర్ప్లేన్ నడపడానికి గల నాలెడ్జ్ మీరు పెంచుకోగలగాలి. తెలివితేటలు దాన్ని నడపడానికి తొందరగా నేర్చుకోవడానికి తోడ్పడతాయి. తెలివితేటలు లెక్క అది ఎవరికి కూడా, అందరికీ తెలివి ఉంటుంది. కానీ దాన్ని ఒక సిస్టమేటిక్గా చెయ్యకపోతే అవ్వదు. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. నిజంగా ప్రతి ఒక్క మనిషి మీరు చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు, అవ్వాలి, మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. విన్నారు కదండి, నిజంగా సక్సెస్ఫుల్ మంత్రాస్ అనే చెప్పాలి ఇవి. నిజంగా మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ అందులోనే ఉంది. అదంతా హీల్ అయిపోతూ ఉంటాయి. మనకున్న ప్రతి ప్రాబ్లం కూడా ఎంత చక్కగా ఉంది కదా. సో సూపర్. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇది ఫాలో అవ్వండి. అందరికీ ప్రతి ఒక్క మనిషికి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎవరు దురదృష్టం అంటూ ఏముండదు ప్రపంచంలో. సో గురువుగారు చెప్పేదైతే అదే. నిజంగా కూడా ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెంట్గా ఉండండి. చెప్పినట్టు చేయండి. గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.